హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. నేను ఈరోజు ఈవినింగ్ స్నాక్ లాగా తినే మిక్చర్ చూపించబోతున్నాను. ఇవి కార్న్ ఉంటుందండి, కార్న్స్ ఉంటాయి కదా, కార్న్ చిప్స్ దొరుకుతాయి మనకి సూపర్ మార్కెట్లలో. అవి అటుకులు వేసి మిక్చర్ చేయబోతున్నాను నాకు తెలిసిన స్టైల్లో. మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ కార్న్ తీసుకునండి, ఆయిల్ బాగా హీట్ అయిపోయాక, ఇది అంటే కొంచెం ఆయిల్ వేయచ్చు డైరెక్ట్గా, కానీ ఇలా జల్లెడి గంటిలా ఉంటుందండి, ఈజీగా తీసుకోవడానికి మనకి బాగుంటుంది. నా దగ్గర ఐరన్ది ఉంది, స్టీల్ది, దాంతో డైరెక్ట్ వేసేస్తే ఈజీగా ప్రాసెస్ మనకి త్వరగా అయిపోతుంది. ఏం కష్టం లేకుండా చిప్స్ ఈజీగా తీయచ్చు ఆయిల్ నుంచి. అలా వేసేసాను నేనైతే. మీరు అది లేకపోతే మామూలు డైరెక్ట్గా అయినా ఆయిల్లో వేసుకోవచ్చు. వేగి పక్కన పెట్టాక ఇంకా అటుకులు వేస్తున్నానండి. అటుకులు కూడా సేమ్ అలాగే వేయించాలి. అటుకులు వేసుకొని అవి ఊరికే పూల్లాగా అయిపోతాయండి, ఫ్లవర్స్ లాగా వచ్చేస్తాయి, వైట్ ఫ్లవర్స్ లాగా. అటుకులు చిన్నగా ఉన్నాయి కదా, అవి కొంచెం బయటకు వచ్చేసేసాయి. అవి అలా ఏం చేసేసి ఆయిల్ అంతా బాగా తీసేసినాక అన్నీ ఒక పెద్ద బేస్నికి వేసుకున్నానండి. ఒక పెద్ద గిన్నెకి వేసుకొని వరుసగా మనం ఏమి వేస్తామో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేపుకుంటే బాగుంటుంది. నేనైతే మళ్ళీ పుట్నాలు వేస్తున్నాను. పుట్నాలు ఆల్రెడీ వేగిన పప్పు అది, కాకపోతే ఒక్కసారి క్రిస్పీగా ఉండడానికి మళ్ళీ ఒకసారి రోస్టింగ్ అలా అంతే. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవడమేనండి. వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి, కరివేపాకు, వెల్లుల్లి, ఇవన్నీ వేయించుకోవాలండి. అన్నీ వేయించుకున్నాక చూపిస్తాను చూడండి. మా పిల్లలైతే చాలా బాగుంది అన్నారు. అసలు చేసిన వెంటనే తినేశారండి వాళ్ళైతే. చాలా చాలా బాగుంది అని, బయట షాపుల్లో కొన్నలాగా ఉంది, లుకింగ్ కూడా, టేస్ట్ కూడా అలా ఉందని చెప్పారండి మా పిల్లలైతే. చాలా బాగుంటుందండి, నిల్వ ఉంటుంది కదా మనకి, చేసుకోవచ్చు. సింపుల్గా అయ్యేదండి. మనం ఎక్కడైనా టూర్లు వెళ్ళినప్పుడు కూడా తీసుకుని వెళ్ళొచ్చు. ఇది ఈజీగా అయిపోతుంది కదా, పిండి వంటలు కాకపోయినా పిండి పట్టించాలి, అదంతా ప్రాసెస్ కదా. ఇదైతే ఈజీ. ఆ కార్న్ చిప్స్ తెచ్చుకున్నామా, అటుకులు అవి తెచ్చుకుంటే సరిపోతుంది. అన్నీ వేయించి నేను బేసన్కి వేసేస్తున్నానండి పెద్ద గిన్నెలో. కరివేపాకు కూడా అండి, కరివేపాకు కూడా బాగా వేగుతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది ఆ కరివేపాకు కూడా. కరివేపాకు ఆ రోజు నా దగ్గర కొంచెం ఉందండి, అందువల్ల కొంచెం వేసా, లేకపోతే నేను ఎక్కువ కరివేపాకు యూస్ చేస్తాను. కరివేపాకు అట్లా అయినా తింటారు కదా పిల్లలు అని. కూరలు అయితే ఎలాగో పక్కన పెట్టేస్తారు మెత్తగా ఉండటం వల్ల, ఇదైతే కొంచెం క్రిస్పీగా ఉండటం వల్ల తినేస్తారు. ఇవన్నీ వేయించేసాక నేను కొంచెం సాల్టు, కొంచెం కారం అండి, మనకు దానికి తగ్గట్టుగా. కారం అయితే పిల్లలు ఎక్కువ తినాలి అన్నట్టు నేను కొంచెం వేసానండి, లైట్గా వేసాను, ఒక 2 స్పూన్స్ అనుకుంటా. ఇది ఇలా వెల్లుల్లి ఇలా క్రష్ చేసేసి అది కూడా బాగా రోస్టెడ్గా వేయితే అది కూడా బాగుంటుంది టేస్టీగా. ఎర్రగా వేయించేసేస్తే దూరగా బాగుంటుందండి, అది కూడా టేస్ట్ అలాగే తినేయచ్చు. అది కూడా కరకరలాడుతుంది తినేటప్పుడు. అందరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మీరందరూ కూడా ఈ డిష్ని ట్రై చేస్తారనుకుంటున్నాను. కారం వేస్తున్నానండి నేను. ఇది కారము, సాల్ట్ వేసేసి బాగా కిందకి పైకి బాగా కలిపేసేస్తే రెడీ అండి. కొంచెం వేడి మీద ఉండగానే కలిపితే ఆ కారం ఉప్పు బాగా పడుతుంది ఆ మిక్చర్కి, అంతే అండి, ఇంకేం లేదు. ఈజీయే. ఇలా ఒక 10 to 15 మినిట్స్లో మనకి ఇంత మిక్చర్ రెడీ అయిపోయిద్దండి. అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్ బాయ్.